సెల్ ఫోన్ నేనే కనిపెట్టినా అని సిల్లి జోకులేసి సొల్లు సోది చెప్పే బాబు గారు ఎందుకో ఇవాళ సెల్ ఫోన్ పట్టుకొని సెల్ఫీ కోసం తిరుగుతుండట. మరి ఇంతకు ఆ బాబు ఎవరి ఫోటో కోసం ఎతుకుతుండబ్బా? వయస్సు మీద పడుతుంది, కడుపు మండి పోతుంది, పొలుసు గారిపోతుంది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. అయ్యో బాబు గారు, మీ కర్మ మీద కాకిరెట్టయ్యా, అలా బాధపడతారేంటి? ఏమంటే ఏం చెప్పమంటారండి, మా ఉమ్మడి మేనిఫెస్టో పైన మోడీ గారి ఫోటో లేకపోయేసరికి ఆయన మాకు సపోర్ట్ చేస్తున్నాడు అంటే ఎవరు కూడా నమ్మట్లేదు. అందుకే ఆయన దగ్గరికి వెళ్ళి బతిమలాడుకునైనా సరే నేను కనిపెట్టిన ఈ సెల్ ఫోన్ తో ఒక ఫోటో తీసుకుందామని వెళ్తా ఉన్నాను. మీకు సపోర్ట్ చేయడం ఆరోగ్యానికి ఆనందానికి అన్నిటికీ హానికరమే అని ఈ ప్రపంచంలోనే అందరికీ తెలుసులే. అయినా అవన్నీ నాకెందుకులే, మీ ప్రయత్నం ఏదో మీరు చేసుకోండి. ఈయన ఎక్కడున్నాడు? ఈయనకి తెలియకుండా ఫోటో తీసుకో. ఎస్, అక్కడ రూమ్లో ఉన్నాడు. ఎస్, దొరికింది. హే చోర్ చోర్ చోర్, పకడో ఇస్కో పకడో. సాబ్ నేను దొంగని కాదు, నేను బాబుని. దోనోవి ఎక్కి చేనా, రెండు ఒకటే కదా. అలా అంటారేంటి సాబ్? మారే చోర్ని చోర్ అనకపోతే చోటా భాయ్ అనాలా? అసలు ఇంతకు తమరు ఎందుకు వచ్చారు? ఎందుకు ఫోటోను తీస్తున్నావు? మీ ఫోటో కావాలి, ఒక్క ఫోటో ఇవ్వండి. నో నేనివ్వను. ఒక్క ఫోటో ప్లీజ్, ఒక్క ఫోటో. అసలు ఎందుకు అంతలా నా ఫోటో కావాలి అని మీరు కోరుకుంటున్నారు? అంటే అది మా మేనిఫెస్టో మీద మీ ఫోటో వేసుకుందామని. నై మీ మేనిఫెస్టో ఒక చెత్త మేనిఫెస్టో. అందులో మీరు చెప్పినవన్నీ అబద్ధాలు. అందుకే దానిపైన ఫోటో వేస్తే నా పరువు పోతుంది. సో నేను ఫోటో ఇవ్వను, వెళ్ళిపో. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఒక్క ఫోటో ఇవ్వండి. నై ప్రపంచంలో ఎవరిని నమ్మినా నన్ను మాత్రం నమ్మొద్దు. అప్పట్లో నన్ను ఎంత తిట్టావో గుర్తు లేదనుకున్నావా? అవన్నీ మనసులో పెట్టుకోకండి. ఒక్క ఫోటో ఇవ్వండి ప్లీజ్. మర్చిపోయే మాటలు అన్నారా మీరు? వ్యక్తిగతంగా కూడా నాపై విమర్శలు చేశారు. అన్నీ గుర్తున్నాయి. తప్పైపోయింది. ఇంకొకసారి మళ్ళీ అలా చేయండి. ఒక్క ఫోటో ఇవ్వండి ప్లీజ్. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటావు నువ్వు. అయినా అది ఒక్కసారి పోయినసారి మేనిఫెస్టో చూపించు. అది కాకెత్తుకుపోయింది. అన్ని కాకమ్మ కథలు చెప్పకు. అలా చెప్తేనే ఈ గతి పట్టింది నీకు. లేదు, ఈసారి గెలిస్తే నేను చెప్పినవన్నీ అమలు చేస్తాను. అవునా? అయితే రాష్ట్ర ఆదాయం ఎంత? నువ్వు ఇస్తున్న హామీల ఖర్చు ఎంత చెప్పు. అంటే నేను నమ్మడం కాదు, నిజం చెప్పు. దొంగ హామీలు ఇచ్చి మళ్ళీ మోసం చేద్దాం అనుకుంటున్నావా? ఇంకా దానికి నా సపోర్ట్ కావాలా? ఎలాగైనా మీరే నన్ను కాపాడాలి. ఈసారి అధికారంలోకి రాకపోతే ఇక నా రాజకీయ జీవితం అయిపోతుంది. మా పులకేసికి ఏమీ తెలియదు. ఎలాగైనా మీరే నన్ను గెలిపించాలి. నా రాజకీయ జీవితం నాశనం కావద్దు. మీకు దండం పెడతాను. ఒక్క ఫోటో ఇవ్వండి ప్లీజ్. ఎందుకు నవ్వుతున్నారు మీరు? ఇంకా కొత్తగా నాశనం కావడానికి ఏముంది? నువ్వు చేసిన పాపాలకు ఎప్పుడో నాశనం అయిపోయావు. వెళ్ళిపో. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది?